జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత మీరు కోల్పోయారు. అంత పెద్ద నేరం మేమేం చేశాం పిన్ని? చెయ్యని నేరానికి నా భర్తని జైలు పాలు చేశారు. మావయ్య గారు మీకు మాత్రమే కాదు, సుమిత్ర అత్తయ్య కూడా భర్తే అత్తయ్య. భర్త అనే గౌరవం తనకుంటే మీతో ఇలాంటి పని చేయిస్తుందా? ఆయన్ని కష్టపెట్టాలని మాకు మాత్రం ఉంటుందా భూనా? మన దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. కాదు పెద్దమ్మా, మీరంతా కలిసి కావాలనే డాడీని ఇరికించారు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీ వదిన ఎంత చెప్పినా వినకుండా ఆ దేవుడయ్యే మనిషి దగ్గరికి పోయి ఇరుక్కుంది నాన్న. ఆ దేవుడయ్య తన మనిషిని ఈ ఇంటికి పంపించింది మీ వల్ల కదా బాబు. అసలు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండకపోతే ఆ దేవుడయ్య ఈ ఇంటి జోలికి వచ్చేవాడా? దేవుడయ్య గురించి చిన్నత్తయ్య నిజం ఒప్పుకొని ఉండుంటే ఆ తండ్రి కొడుకులు ఈ పాటికి జైల్లో ఉండేవారు కదా బాబాయ్. జైలు నుంచి బయటకొచ్చి మళ్ళీ మన మీదకే వచ్చేవాడు. దీనంతటికి ఫుల్ స్టాప్ పెట్టాలనే నేను డబ్బులిస్తే మీరు అడ్డుకుంటున్నారు. అందుకని ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటారా? డాడీని బయటకు తీసుకొస్తామని నిన్న ప్రగల్భాలు పలికారు కదా, కనీసం బెయిల్ కూడా ఇప్పించలేదు. అది స్మగ్లింగ్ కేసు కదా బాబు, బెయిల్ రాదండి. ఆ విషయం మీకు ముందే తెలుసు కదా బావగారు, అయినా ఎందుకు కోతలు కోసారు? అయితే ఇప్పుడు ఏమంటారు? మీకు నిన్ననే చెప్పాం, ఆయన ఇంటికొస్తేనే మీకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉంటుందని. అయితే ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోకి రానివరా? రానివ్వం. డాడీ ఇంట్లోకి తిరిగి వచ్చినప్పుడు మీకు ఎంట్రీ ఉంటుంది. అప్పటి వరకు ఇంటి బయటే ఉండండి, లేదంటే ఎటన్నా వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.